బృహదోకరణ్య ఉపనిషత్తు గురించి మాట్లాడుతున్నాం. బృహద్గీతగా మీరు రచించడం జరిగింది దాన్ని. దాని ప్రత్యేకత ఏమిటో వివరించండి గురువుగారు. మనకు గీత అనే శబ్దం ఏదైతే ఉన్నదో అది గానయోగ్యమైనటువంటిది. హ్మ్. గేయమే గీతగా చెప్పబడుతుంది ఎప్పుడైనా కూడా. హ్మ్. కాబట్టి గానయోగ్యమైనటువంటి రచన ఏదైతే ఉందో అది గేయం హ్మ్. నిజానికి. హ్మ్. అయితే ఇక్కడ మనం భగవద్గీత గానయోగ్యమైనటువంటిది. కాబట్టి నేను కూడా ఈ బృహదారణ్యకం అది నిజానికి అరణ్యంలాగానే ఉంటుంది. ఆ! అరణ్యంలాగానే ఉంటుంది. యొక్క ఎందుకు అరణ్యం అంటే బృహదారణ్యకం ఎందుకు అంటే మొత్తం అరణ్యంలో జరిగినటువంటి సంఘటనలే అన్నమాట. మొత్తం. హ్మ్. హ్మ్. వానప్రస్థులు గాని, హ్మ్. తర్వాత మునులు గాని, తర్వాత సన్యాసులు గాని, హ్మ్. తర్వాత గురుకులాలు గాని, హ్మ్. ఇవన్నీ గూడా గురువుల దగ్గరికి శిష్యులు రావడం గాని, హ్మ్. ఇవన్నీ గూడా అరణ్యంలో అరణ్యంలో జరిగాయి పూర్వకాలంలో. గురుకులాలన్నిటి పూర్వకాలంలో అరణ్యాల్లోనే ఉండేవి. ఇప్పుడు గూడా గురుకులాలు ఊళ్ళల్లో ఉండవు. నగరాల్లో ఉండవు. దూరంగా ఉంటాయి. హ్మ్. దూరంగా ఉంటాయి. హ్మ్. అదే సంప్రదాయం ఈనాటికి గూడా పాటింపబడుతుంది. రైట్. అయితే ఈ అరణ్యానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని ఒక తోటగా మార్చాలి నేను. అది. ఒక తోటగా మార్చాలి. ఏమండి? అరణ్యాన్ని తోటగా మార్చాలి అంటే ఏం జేయాలి? ఆ ఆధ్యాత్మిక విషయాలను గానయోగ్యం జేయాలి అని నేను ఈ ముత్యాల సరాల్లో రాయడం మొదలుపెట్టాను. ఈ ముత్యాల సరాల్లో రాయడానికి గూడా కారణం ఏమిటి అంటే, ముత్యాల సరాలను ఆధునిక సాహిత్యంలో ప్రవేశపెట్టిన ఆయన గురజాడ అప్పారావు గారు. ఆ! ఆయన ముత్యాల సరాలు ఆయన రాశాడు. నేను ఎంఏలో స్వర్ణ పతక గ్రహీతను. గురజాడ అప్పారావు స్వర్ణ పతకం నాకు లభించింది. అబ్బా! కాబట్టి ఆయన మీద నాకు చాలా ప్రేమన్నమాట. అందుకే ఈ యొక్క ఉపనిషత్తులను మనం గానయోగ్యం జేసి చక్కగా మనం ముత్యాల సరాల్లో రచించి పాడితే ఎంత బాగుంటుంది అని నాకనిపించింది. అనిపించంగానే నాకు ఎప్పుడైతే ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఆ మొదటి ఒక ఖండిక ఎప్పుడైతే మొదటి అధ్యాయంలో మొదటి ఖండికను ఎప్పుడైతే చదివానో అప్పుడు నాకు 4 మాటలు అలవోకగా నా నోటి నుంచి వచ్చాయి. అవి ముత్యాల సరాలలో. కష్టపడుతూ బ్రతుకునొక్కడు కష్టమెరుగక బ్రతుకునొక్కడు విడిచి సర్వము బ్రతుకునొక్కడు అని. ఈ విధంగా 4 రకాల వాళ్ళు ఈ సమాజంలో ఉంటారు అన్నమాట. ఇట్లా ఆ యొక్క ఉపనిషత్ తత్వం ఏదైతే ఉన్నదో అది హాయిగా ముత్యాల సరాల్లో ఒదుగుతూ ఉంది. కాబట్టి అట్లా ఒక ప్రవాహ రూపంలో నేను గానం చేయడం జరిగింది. అయితే ఇందులో మనకు ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అన్నమాట. బ్రహ్మ విద్య. వేదాలు ఏం చేస్తాయంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి, ప్రపంచం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి. తర్వాత ఉపనిషత్తులు ఏం చేస్తాయంటే ప్రత్యేకంగా ఈ ప్రపంచ స్వరూపం తెలిసినటువంటి వాణ్ణి పరమాత్మకు సమీపంలో ఉండేలాగా చేస్తాయి ఉపనిషత్తులు. అది దర్శనాలు ఏం చేస్తాయి అంటే ఆ పరమాత్మను మన చేత సాక్షాత్కరింపజేస్తాయి. అదన్నమాట. వేదాలు తెలుసుకునేటట్టు చేస్తాయి, ఉపనిషత్తులు దగ్గరగా కూర్చునేటట్టు చేస్తాయి, దర్శనాలేమో ఆ పరమాత్మను సాక్షాత్కరించుకునేటట్టు చేస్తాయి అన్నమాట. అంటే మన అనుభవంలోకి ఇది తీసుకొస్తాయి అన్నమాట. అవి వీటి యొక్క ఒక్కొక్క దానికి ఉన్నటువంటి ప్రాధాన్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ బృహద్గీత ఏదైతే ఉన్నదో ఇందులో మనకు నేను బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి విషయాలన్నీ ఇందులో తీసుకొచ్చాను నేను. అనేది ఒక్కొక్క ఖండికగా తీసుకొచ్చాను. అయితే ఇందులో యాజ్ఞవల్క్యుడు ఆయన నాయకుడు, ప్రధాన నాయకుడుగా ఉంటాడు. ఆయన బ్రహ్మవేత్తగా నిరూపింపబడతాడు. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైంది ఏమిటంటే భారతీయులు కేవలం భారతీయ సమాజంలో పురుషాధిక్యత అంటారు చూడండి. అసలు ప్రాచీన కాలంలో పురుషాధిక్యత ఉన్నదా లేదు అంటానికి ఏమిటంటే ఒకటే అన్నమాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మొదలు పితృదేవోభవ అనలే, పురుషదేవోభవ అనలేదు, ఏమంటే ఆచార్య దేవోభవ అనలేదు, మాతృదేవోభవ అన్నారు. కాబట్టి అమ్మనే
మనకు గురువు మొదటి అన్నమాట, ప్రాధాన్యత. ప్రథమ గురువు అన్నమాట. కాబట్టి ఆమె వల్ల నేర్చుకోవాలంటే ఆమె చదువుకున్నది అయి ఉండాలి, ఆమె జ్ఞాని అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క బృహదారణ్యకోపనిషత్తులో ఈ బృహదారణ్యకోపనిషత్తును బృహద్గీతగా రాయడానికి కారణం ఏమిటంటే, ఇందులో చాలామంది మైత్రేయి కానీ గార్గి కానీ చాలామంది స్త్రీలు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అలవర్చుకున్నటువంటి వారు. వారు పురుషులనే వారు అంటే తికమక పెట్టేవాళ్ళు కాదు, ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, కానీ వాళ్ళను బ్రహ్మవేత్తలుగా నిర్ణయించగలిగినటువంటి ఒక అధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి నాకు అనిపించింది నిజంగా ఈ బృహద్గీతను గానం చేసి ఆ యొక్క స్త్రీల యొక్క ఔన్నత్యం కానీ, లేకపోతే మన ధర్మం యొక్క సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం కానీ కదా, అది ఈశ్వర తత్వం కానీ, తర్వాత ప్రకృతి పురుష వివేకం కానీ కదా, ఇవన్నీ కూడా తెలియజేయాలనిపించింది నాకు. ఇంకా దీంట్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇందులో ఇది బృహద్గీత కులానికి మతానికి అతీతమైనటువంటిది, ప్రాంతానికి అతీతమైనటువంటిది, విశ్వజనీయమైనటువంటిది అన్నమాట. మనం యూనివర్సల్ అంటాం మనం ప్రతిదాన్ని. యూనివర్సల్ అంటే ఏమిటి? యూనివర్సల్ కల్చర్ అనేది ఎక్కడ ఉన్నది? ఏ పుస్తకంలో ఉన్నది? యూనివర్సల్ యాటిట్యూడ్ ఏమండి, ఆ విశ్వజనీనత అనేది మనకు వేదాల్లో కనిపిస్తుంది, ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది. అది నన్ను బాగా ఆకర్షించింది. కాబట్టి అందరికీ ఉపయోగపడేది కావాలి. అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, వేదం అందరిది, వాదం కొందరిది అని. కాబట్టి వేదం అందరిది అంటే ఆ వేద మార్గంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు కూడా అందరివి, అందరికి కూడా ఉపయోగపడతాయి. ఇందులో స్త్రీ యొక్క ఔన్నత్యం ఉంది ఇందులో. తర్వాత మనకు అందరికీ జ్ఞానం అందాలన్న ఒక సదుద్దేశం కూడా మనకు ఈ ఉపనిషత్తు ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ బృహద్గీత ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటిది. అందుకే నేను దీన్ని ముత్యాల సరాల్లో రచించి అందించడం జరిగింది. రైట్. చాలా అంటే చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇక ఉపనిషత్తులు ఇన్ని ఎపిసోడ్స్ చేస్తూ నాకు తెలిసిన ఒక విషయం ఏమిటి అంటే, వే ఆఫ్ లైఫ్, మనం ఎలా నడవాలి, మన జీవన సరళి ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, దేంట్లో భగవంతుడు ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో తెలుస్తాయి. తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎపిసోడ్స్ చూడాలి, మీరు వినాలి, పిల్లలందరికీ చూపించాలి. ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయాలి. షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.